ఒక ఒక రాష్ట్రాన్ని నడిపించడానికి సీఎంఆర్ అవసరమో, ఏదైనా ఉద్యమం నడిపించడానికి నాయకుడు అవసరమో, ఇప్పుడు మన అన్న ఇప్పుడు మనకి అలా దొరికారు. చదువుతున్న మనిషికి ఒక వెలుగులాగా మనకి ఇప్పుడు అన్న హజారే గారు కనిపించారు. ఎక్కడో మహారాష్ట్ర వచ్చి అతని కోసం ఆయన బతకుండా మన కోసం అందరి కోసం కృషి చేస్తున్న అన్న హజారే గారిని ఒకసారి పంచుకుంటూ అన్న హజారే గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఇందులో అవినీతి ఎక్కడ చూసినా ఇప్పుడు ఈరోజు ఏ పేపర్లో చూసినా సరే అవినీతి అవినీతి అవినీతి. ఏంటి అవినీతి? ఒక కేంద్ర మంత్రి 1,70,000 కోట్లు 1,70,000 కోట్లు అయితే గవర్నమెంట్ చేయాలండి. 1,70,000 కోట్లు అవినీతి జరిగింది పెట్రోల్ కుంభకోణంలో. అవినీతి చేసిన ఎవరు? ఒక కేంద్ర మంత్రి ఆదర్శ్ గృహాలు. మన మహారాష్ట్రలో ఆదర్శ్ గృహాలు కుంభకోణం చేసింది ఎవరో కాదు, ఆ సీఎం అంటే ఎవరు? తండ్రి లాంటి వాడు, కాపాడాల్సిన తండ్రి లాంటి వాడే ఆదర్శ్ గృహాలు కుంభకోణం చేశారు. దానికి ఏం చేస్తాం? ఈ తండ్రి నీకు ఇలాంటి అన్యాయం చేస్తే నువ్వేం చేయలేవు. కానీ ప్రశ్నించడానికి మనం ముందుకు రావాలి. కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం జరిగింది. చేసిన ఎవరు? కామన్వెల్త్ గేమ్స్ అధ్యక్షుడు. కామన్వెల్త్ గేమ్స్ చేయాల్సిన అధ్యక్షుడే కుంభకోణం చేశారు. ఏం చేస్తున్నారు? కానీ అన్నా హజారే గారు అనుకోలేదు. ఎవరు అవినీతి చేయడానికి మీరెవరు? మా డబ్బులు మాకే ఖర్చు పెట్టాలి, మీరెవరు అవినీతి చేయడానికి అని చెప్పి అన్నా హజారే గారు ముందుకొచ్చారు. నడుస్తున్న అన్నా హజారే గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అవినీతి అనేదాన్ని నిర్మూలించాలంటే ముందు రావాల్సిన యువత అనే వాళ్ళు ముందు అడిగితే ఎప్పుడు ఏకైనా సరే జరుగుతుందంటూ లేదు. టిబెట్లో అధికారాన్ని దింపింది కూడా యువతే. రేపు ఎప్పుడైనా సరే ఇక్కడ ఏదైనా కావాల్సి వస్తే చేయాల్సింది కూడా యువత ముందుకొస్తే కారణంటూ ఏమీ లేదు. మొన్నే జనాభా లెక్కల్లో 121 కోట్లు ఉంది జనాభా. దాంతో 70% యువతే ఉంది. ఆ యువతంతా కలుసుకుంటే మనకు కారణంటూ ఏమీ లేదు. అవినీతి మీద ఎక్కువ పెట్టిన అస్త్రంగా యువత మారాలి. అవినీతి ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు అవినీతి చేస్తున్నారు, మనం చేయట్లేదు అనుకోవడం కాదు. అవినీతి అనేది మీరు చేసినా, నేను చేసినా, ఎవరు చేసినా అవినీతి. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉంటాడు, 100 రూపాయలు నేను తీసుకుంటున్న లంచం, 100 రూపాయలు పెద్ద అవినీతి కావాలనుకుంటాడు. 100 రూపాయలు అవినీతి కానీ ఈరోజు 100 రేపు లక్షలు అవుతుంది, లక్షలు కోట్లు అవుతాయి. అవినీతి ఎంత చేసినా అవినీతి గురించి మీకు ఇప్పుడు నేను చిన్న తగ్గిస్తాను. అక్బర్ బీర్బల్ కాదండి, మీకు కొంచెం మామూలు కామెడీ కనిపించవచ్చు, అది మామూలు నిజం. అక్బర్ అన్నాడు, మహాచక్రవర్తి అక్బర్కి ఒకరోజు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. మన దాంట్లో మన ప్రజలు ఎలా ఉన్నారు తెలుసుకోవాలనుకుంటున్నాను, ఏం చేయమన్నాడు అని పేపర్ని అడిగాడు. పేపర్ అన్నాడు, నేను టెక్స్ట్ పెడతాను, రేపు అందరూ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ పాలు తెచ్చి పోస్తారు, ఒక కుండ పెట్టడం పాలు తెచ్చి పోస్తారని చెప్పారు. అన్నట్టుగానే సభ మధ్యలో ఒక పెద్ద కుండ పెట్టారు. అందరికీ కార్డునే ఇస్తారు, అందరూ పాలు తెచ్చిపోయాలి. దీంట్లో ఉన్న రాజ్యంలో అందరూ నాలాంటి వరకు ఒక తెలివి వచ్చింది. అందరూ పాలే పోస్తారు కదా, నేను ఒక్కడే నీళ్ళు పోతే ఎవళ్ళే కనుక్కునేదని చెప్పి నీళ్ళు తీసుకెళ్ళాను. నేను నీళ్ళు పోసాను దాంట్లో. తర్వాత అంతా అయిపోయింది. చూసారు అక్కడ కాదు, మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఏంటంటే నాలాంటి తెలివి మనుషులే మొత్తం నాలాంటి వాళ్ళే. అందరూ అదే అనుకున్నారు. నేను ఒక్కడిని నీళ్ళు పోస్తే ఏమైంది, అందరూ పాలే కదా పోసేది అనుకున్నారు. ఇప్పుడు అదే నేను ఒక్కడినే అవినీతి చేస్తున్నాను, మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా అనుకుంటున్నారు. నేను ఒక్కడిని 1,00,000 కోట్లు తీసేసి అందరూ డబ్బులు అయ్యే కదా అనుకుంటున్నారు. అట్లాగే నేను కూడా ఏంటి మామూలుగా ఒక రాష్ట్ర బడ్జెట్ 80% రాష్ట్ర బడ్జెట్ అవినీతికి కుంభకోణానికే పోతుంది. మిగతా 20% కూడా సక్రమంగా వస్తుందా అంటే అది కూడా లేదు. ఒక చిన్న 5 రూపాయలు చేతున్న వారు కూడా వచ్చేవాడికి మగాడికి వచ్చేవాడికి ఏ చేయడం రిలీజ్ అయిపోయింది. అట్లాగే దేశంలో ఉన్న డబ్బు అంతా సరే రాజకీయ నాయకులు జేబుల్లోకి అడ్డే అవుతుంది. కానీ మనంతా ఎవరి దగ్గరికి రావట్లేదు. ఇదంతా అవినీతి. ఈ కరప్షన్ అనే దాన్ని ఆపడానికి మన అన్నా హజారే గారు ముందుకు వచ్చారు. అన్నా హజారే పోరాటం, నాకు ఈ అవకాశం కల్పించిన నవోదయ సేవా ట్రస్ట్ వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.